కానీ ఈ రోజు మీ ఫేట్ జ్యూరీ చేతిలో ఉండబోతుంది. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. అంటే మరి ఊరికే మనం చెప్పడం కాదు, బిగినింగ్ లోనే ఒక షాకర్తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. అస్సలు సరిగ్గా పార్టిసిపేషన్ కి ఇంట్రెస్ట్ చూపించలేదు, ముందుకు రాలేదో వాళ్ళకే ఇప్పుడు ఒక షాక్ తో స్టార్ట్ చేయబోతున్నా. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ మిషన్. నేను నీకు ఇచ్చే చివరి జాబ్ ఇదే. అంటే మీరు చచ్చిపోతున్నారా సార్? మీ ముందు 2 కార్డ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో స్టే అండ్ ఇంకో దాంట్లో ఎగ్జిట్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. విచ్ కలర్ ఆర్ యు చూసింగ్? బోత్ ఆఫ్ I'll go with blue. బ్లూ. Yes. గ్రీన్ ఇస్ ఓకే. చూడాలని ఉందే. ఆ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫేట్ అనే రీజన్ వల్ల ఎగ్జిట్ అయిపోవడం. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. జపాన్ నుంచి తెలుగు నేర్చుకొని తెలుగు వాళ్ళ మీద అభిమానం పెట్టుకొని ఆ సంగతి ఇప్పటికి తెలుసుకున్నావా గొట్టం? అందుకేరా నీ బుద్ధి మట్టం. నేను ఫస్ట్ లో కూడా చెప్పాను, ఇంకొంచెం తెలుగు నేర్చుకొని ఇంకొంత టైం ఆగి మళ్ళీ రమ్మని. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఇంకా తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తాను. అలాగే తెలుగు గైస్, థ్యాంక్ యూ. జై తెలుగు. కిక్కురా కిక్కు. ఈ ఆపర్చునిటీకి చాలా ధన్యవాదములు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఐఎమ్ ఫీలింగ్ టూ మచ్ టుడే. లాస్ట్ వచ్చిండే కదా, ఇంకో ఛాన్స్ తీసుకోవాల్సింది. ఇంకో ఛాన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లయ. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఇలా టైట్ గా కడితే నేను ఎలా నడుస్తాను? నడవలేవద్దు. దట్ వాస్ ద టాస్క్ కదా. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. కంఫర్ట్ చెప్తున్నాను అంటే ఇలా కంఫర్టబుల్ గా ఉంటేది డేర్ ఎందుకు అవుతుందమ్మా? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్నపోతులా తిని. నీడ్స్ కంఫర్ట్. యు గో బ్యాక్. హూ వాంట్స్ టు ప్లే? ఇదేం కర్మరా దేవుడా.